అది కంట్లో పొడవగల మమ్మీ. ఇప్పుడు దాన్ని కరుస్తాయి చూడక్క. ఒకవేళ మమ్మీని కరిచింది దానికి ఇప్పుడు అది టర్కీ కోళ్ళు కరుస్తాయి దాన్ని. ఒకవేళ అది చూసేటప్పుడు ఈయన కరిచిందంటే అమ్మే జాగ్రత్త అమ్మే, అవి వాటిని నమ్మలేం మనం. ఆ టర్కీ కోళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి. ఒక దగ్గర అట్లే జరిగినాయి అవి. కళ్ళు పోయినాయి, కన్ను పోయింది ఆమెకి. మనం ఏటిని నమ్మలేం కదా మమ్మీ, ఊహించలేము. ఇగో ఇదైతే మరి ఇది ఇది తిను తిను తినే 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 ఏంద్రాడు అది. గుడ్లు అక్కడ సపరేట్ పెడతాయంటారు అట్లా ఎందుకమ్మే? ఏమో రాగానే అబ్బా ఎట్లా ఎంబడ పడతాయండి అసలు. ఇంకొకటి చెయ్యి నువ్వురా నీ దగ్గర నువ్వు కూర్చోరా ఆడ, కూర్చో ఇప్పుడు ఆడ కూర్చో. అరే చచ్చిపోతుంది. ऐसा चले तो इधर से मारता हूँ, ऐसा बच्चा अगर हुआ ना ऐसा ऐसा तो इधर से मारता हूँ, यहाँ मारता हूँ, ऐसा करता है मुर्गा. అది చచ్చిపోతుంది నాన్న మళ్ళా. ఏమన్నది అది అమ్మవారిది. నువ్వు దాన్ని ఫస్ట్ రెచ్చగొట్టినావు కదా. నువ్వు అట్లా చైతన్ ఇట్లా అన్నావు అంటే ఫైటింగ్ కి ఇన్వైట్ చేసినట్టు దాన్ని. ఫైటింగ్ కి మనం ఇన్వైట్ చేసినట్టు. నిన్ను చూసిందిరా. నడు నడు ఇక. కూర్చో ఇంకాడ కూర్చో. చూడండి రాగానే కొంచెం పెడితే తిని ఇక నిమ్మలిస్తాయి కోళ్ళు. గుట్లో అన్నే పెట్టేసిందా. లైట్ వర్షం పడ్డట్టుందండి, కొంచెం చల్లగా మంచిగా ఉంది. గుడ్డు అయ్యి మళ్ళీ పక్కన పెడుతుందంట. ఒక గుడ్డు ఉంచి మిగతా తీసేయాలంట. మళ్ళీ వచ్చాను పెడుతుందంట. ఎవరో కామెంట్ పెట్టినుండే
అమ్మ అవి మార్చొద్దు, ఒక గుడ్డ అన్నే ఉంచి అవి తీసుకుపోయి వేరే దగ్గర పెడితే మళ్ళీ పెడతాయని. ఈ ఈయన సెట్ చేసింది కదా, వీడికి వస్తలేదు ఇంకా. ఇల్లు అండ్ల పెట్టింది, నేను ఇప్పుడు గడ్డి అంతా తీసేసిన అందులో 10 గుడ్లైనాయిగా, 2 పెడుతున్నట్టున్నాయి. పెడుతున్నాయి. పాములు ఏమైనా ఉడుములు ఏమైనా తినేవా డాడీ? తీసుకపోతే ఎట్లా? అట్ట బాక్స్ లో పెట్టేద్దాం దాన్ని. అట్ట బాక్స్ లో పెడితే పెరుగుతాయా? ఆ లైట్ బాక్స్ లైట్ పెట్టి అట్టలో పెట్టేద్దాం. ఈ చెట్టు కొట్టేయాల్సిందే, కొట్టిపించేసి. ఈ చెట్టు కాయలు వచ్చిన చెట్టు ఎందుకు? సో డైలీ మా అమ్మమ్మ ఏం లేవా డాన్స్ మాస్టర్ కి చెప్పి డాన్స్ నేర్పించుకుంటారంట. గుచ్చుకునే అనుకుంది ఏం లేదు. అవి వస్తూనే ఉన్నాయి. బా ఇన్నేందో అమ్మ మళ్ళా నల్లగా చూడమే. వర్షం పడ్డది, మంచిగా ఊరినాయి, సైజు వచ్చినాయమ్మా అన్నీ. వన్ను తల్లి ఫోన్ పట్టుకోవే తాతకి పో. అది నీకే వచ్చి పుచ్చుకుంటుంది, అదే కర్మ చెప్తున్నాను. ఏదైనా రాయి స్లిప్ అయ్యి పడ్డావు అనుకో అక్క. నా బిడ్డ ఉరకమన్నా ఉరక దొరుకుతుందా? చూడండి, జాబ్ లేదా? మనం తినేసి వీడియో స్టార్ట్ చేద్దాము. ఎప్పుడే వచ్చాము, వస్తూ కొత్తగూడ చౌరస్తా అక్కడ వెజ్ ప్యాకెట్లు తీసుకొని వచ్చినాం, వంట చేయకుండా వచ్చి. ఇంక ఈరోజు నాన్ వెజ్ ఉంటుంది కదా, ఇక ల్యాండ్లో ఏం వండుతాం, లేదన్నా నాన్ వెజ్ ఐటమ్ వండితే మంచిగా. ఎండ ఇట్లా ఒకసారి ఇట్లా ఎండ వస్తుంది, మళ్ళీ చల్లబడిపోతుంది, వర్షం పడుతుంది సాయంత్రం. కొంచెం వర్షం రాగానే ల్యాండ్ అంతా మంచిగా చల్లగా అయిందండి, భలే ఉంది వాతావరణం. అయితే మేము ఉన్నప్పుడే, నేను వచ్చినప్పుడే వర్షం పడదు, మళ్ళా ఇంటికి వెళ్ళే 10 సెకండ్స్కి వర్షం స్టార్ట్ అయిపోతుంది. అవును, మేము ఉన్నప్పుడేమో ల్యాండ్లో వర్షం పడదు, మేము ఇంటికి స్టార్ట్ అయిపోగానే ఇక వర్షం స్టార్ట్ అవుతుందండి. మేము ఎంత ఆశగా వస్తాం. నేను పిల్లలు మంచిగా ఎక్కువ కార్లో ఎక్స్ట్రా డ్రెస్సులు పెట్టుకుంటాం తడుతామని. రాముడు రాముడు తాతతోనే ఆకులు తెపో తిందాం. ఆకులు అరిటాకులు తే తల్లి. ఏం చేస్తున్నావురా? ఎప్పుడు వీక్తా ఉంటావు ఎందుకురా అన్ని? చూడండి ఎంత హాయిగా ఉందో. ఎప్పుడు మా వాడు ఎప్పుడు వాళ్ళ మేనలుడు పైన పడతాడు. నిజంగా అసలు ఎంత ప్రేమ ఉంటుందండి అక్క పిల్లలకి. మామలంటే మస్తు ప్రేమ ఉంటుంది. వాళ్ళ నాన్నకంటే ముందు మామనే ఇష్టపడతారు. మా లెక్కోడు కూడా అంతే. ఇక వాళ్ళకు ఉంటుంది కానీ ప్రేమ ఉండదు అనేది కాదు కానీ అట్లా కూల్గా భలే ఉందండి వాతావరణం. అయితే అండి చల్లగా మస్తు చేయిపోతారు. అరిటే అక్కడ తాతున్నాం మనకు ఈ నుంచి చెప్పలేదు. ఎంత మంచిగా ఉన్నావే, స్నానం చేసినావు పొద్దున? చేసిన కూడా ఆడితే చేయలే, చూడు ఇంటికి పోయి చేస్తా తీరా. ఇరగొట్టేసినావా? ఇది ఇట్లానే ఉంటుంది. మంచిగా ఫ్రెష్ పూలు మా పొట్టి తల్లికి. నీకేనా?
నాకే నేను పెట్టుకోనా? నాకు నీకోసం ఆడిన పింక్ రోజు వస్తాను. నువ్వు తాతకి అది చెప్పాలి కదా బంగారు. పోయి చెప్పేసి రాపో ఫాస్ట్ గా. ఇప్పుడు నేను చెప్పలేదు అరిటాకులు ఇంకేమన్నా ఆహా నువ్వు సరే నుంచి చెప్తా ఉండు. అమ్మ నాకు స్టూల్ కూడా లేవా? నాకు కాలు మంచి కిందికి పెట్టుకో. చూడండి ఈరోజు కొన్ని పూలు వచ్చినాయి. అవన్నీ నాకే గైస్. దా ఇట్లా పెట్టేస్తాను. ఈ టైం నాకు వస్తుంది పూలు. నీకు కాదు. అని నువ్వు పెట్టుకుంటావా ఆడపిల్లల? అమ్మమ్మకు వస్తుంది. నేనేమన్నా పద్మావతి ఇస్తానా ఏంటి? చూడండి పూలు చిన్నప్పుడు అయితే మంచిగా ఇట్లా పెడుతుండే బాగా. ఇగో అమ్మమ్మ చూడు బేరింగ్ ఆ. అన్ని స్పిన్నర్స్ లోపల ఎక్కుతున్నాయి అంటది. అయితే నిన్న మేము వెళ్తా ఉంటే అండి మా ముంగట కారులో ఇంత పెద్ద వాటర్ బాటిల్ వాటర్ తాగేసినట్టున్నారు. ఇట్లా బయటికి పడేసారు. సరే పిల్లలు ఉండొచ్చేమో మేబీ లోపల. మస్తు కోపం వచ్చేసింది. ఆపేద్దాము కంప్లైంట్ చేద్దాము అనేంత కోపం. ఎందుకంటే అది వచ్చి ఇట్లా పడి మన టైర్లు స్లిప్ అవ్వచ్చు, లేదా మీద ఇట్లా పడి ఇట్లా కావచ్చు. పక్కనే ఇట్లా వచ్చి ఇట్లా పడ్డది, పోయి ఇట్లా పోయింది. ఇండియాలో ఏమున్నా కూడా నాకు అమెరికా నచ్చింది, తోటకూర నచ్చింది, నాకు ఆ దేశం నచ్చింది, ఈ దేశం నచ్చింది అంటారు. ఏ దేశంలో అయినా కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పబ్లిక్కి రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ అంటే ఏడబడితే ఆడ ఇట్లా వేయద్దు, అట్లా వేసినా కూడా వాళ్ళ స్ట్రిక్ట్ గవర్నమెంట్ ఉంటుంది, మొత్తం ఫైన్స్ పడేటట్టు. మన దగ్గర అట్లా మరీ అంత స్ట్రిక్ట్ లేక ఇట్లా ఎవరికైనా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఏమంటారు, సముద్రాన్ని నీళ్ళని అంతా కూడా దేవతలతో పోలుస్తారు. గంగా నది అది ఇది అని చెప్పి అన్ని పోల్చుకోవడం మనకి. గోమాత అంటారు, గోవుని బాగా దేవతలతో పోలుస్తుంటారు. గూగుల్లో కొట్టండి, బయట దేశం ఆవులు అవి వస్తాయి, మంచి జెర్సీ ఆవులు ఇంత లావు మంచిగా బగ్గా బలిసి ఉంటాయి. మన దగ్గర రోడ్ల పైన పేపర్లు తింటూ ఎక్కువ ఆవులు ఇట్లా సక్క లేకుండా బక్కగా ఇండ్ల ముంగటికి అడుక్కొని వస్తూ ఆవులు తెచ్చి పూజలు చేయండి అని చెప్పి, దేవత అని చెప్పి ఆవులు తెచ్చి పూజలు చేయండి అని చెప్పి పని పాడు లేకుండా ఒక ఆవును పట్టుకొని ఇట్లా తిరుగుతుంటారు. అట్లా ఎవరు దొరికినా కూడా పట్టుకపోయి వేయాలి. కష్టం చేసి బతుకురు ఏంది ఇది అని చెప్పి ఆవులను అట్లా చేస్తారా దేవతలు అనుకుంటూ. నీళ్ళని ఎక్కడ వేయండి, మనం ఎక్కడైనా బీచ్లకి వెళ్ళినా ఎక్కడన్నా చెరువుల దగ్గర ఇట్లా వెళ్తే మిట్టన అన్ని వాటర్ బాటిల్ అవంతా అటు పక్కన పెట్టండి. మన పుణ్యక్షేత్రాలకు వెళ్తే కోనేట్ల మెట్ల మీద ఒకప్పుడు చెరుగట్టు, ఇప్పుడన్నా జర మంచిగా ఉంది కానీ చెరుగట్టుకి పోతే ఆ మెట్ల పైన కూడా బాత్రూమ్ అండి. అంత గలీజ్గా, అంత రెస్పాన్సిబిలిటీ లేని పీపుల్ ఉంటే ఏదో అంటారు కదా, మనం ఇండియా కంటే అంత మంచిగా ఉంటుందని. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. దేశం అంటే ఉత్త దేశము, ఒక మ్యాప్, ఒక మట్టి కాదు. దేశం అంటే మనుషులు. ఆ దేశంలో ఉండే మనుషులు ఏ రీతిలో ఉన్నారో ఆ రీతి వస్తుంది, ఆ రీతి ఆ దేశానికి పేరు వస్తుంది. ఇట్లా ఇంకో కొన్ని ఏంది, చదువులో కూడా పిల్లలకి ఏమున్నా ఇంగ్లీష్ అనుకుంటూ ఇంగ్లీష్ మీడియాలు ఇట్లా వేసేసి, కొంతమంది పేరెంట్స్ అయితే మా వాడికి తెలుగు రాయనికి రాదు, చదవనీకి రాదు, అసలు తెలుగే రాదని చెప్పి గొప్ప చెప్పుకుంటుంటారు. మరి అది ఏం గొప్పనో స్వామి, ఇక వాళ్ళకి మొక్కాలి మనం. ఎందుకంటే మనము ఈ కాలాన్ని బట్టి నేర్చుకోవాలండి. మోడర్న్గా ఉంటే అది ఎక్స్ట్రా యాక్టివిటీ ఉండాలి, కానీ మనది మర్చిపోయేంత కాదండి. మన సంస్కృతి, మన భాష మనది మర్చిపోయేంత కాదు. మనకు తెలుగు వచ్చుండాలి పరిపూర్ణంగా. ఇంగ్లీషు, హిందీ ఇంక ఏమైనా నేర్చుకోర్రి, కానీ ఫస్ట్ తెలుగు కూడా వచ్చుండాలి, తెలుగు నేర్చుకోవాలి. కొంతమంది నాయకులు కూడా ఏదో తెలుగు రాకుండా ఏదో మాట్లాడుతుంటే అరే రాదు పాపం బయట చదువు వచ్చిండు అని అంటే ఏంది అసలు? అది కరెక్ట్గా తెలుగు నేర్చుకోవాలి ఫస్ట్. తెలుగు వాళ్ళు అయ్యింది ఇంగ్లీష్ అవి నేర్చుకొని ఏ చెన్నైకో, ఏ బెంగళూరుకో, ఏ ఎక్కడికో ఇక్కడికి పోతారు. ఎక్కడికైనా పోండి, తమిళోడి దగ్గర పోతే తమిళోళ్ళు మా తమిళ్ అని గర్వంగా చెప్పుకుంటుంటారు. వాళ్ళు వేరే దాంట్లో మాట్లాడరు, వేరే లాంగ్వేజ్లో మాట్లాడరు. మనం అక్కడికి వెళ్తే కదా ఎక్కడికైనా వచ్చినా ఎక్కువ మెజారిటీగా వాళ్ళ భాషనే వాళ్ళు కూడుకుంటూ వాళ్ళదే మాట్లాడతారు.
కన్నడన్స్ మనకు బెంగళూరు అక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు మాత్రం ఇక్కడే ఉన్నా కూడా మన తెలంగాణలో ఉన్న ఏపీలో ఉన్న తెలుగు వాళ్ళు ఇక్కడే ఉన్నా కూడా తెలుగు చక్కగా మాట్లాడరు. ఎవరు ఎట్లా తెలుగును గర్వంగా చెప్పుకోరు. కొంతమంది ఉన్నారులే, కానీ మెజారిటీ పీపుల్ ఇప్పుడు చదువు ఇప్పుడు దీనిలో ఇట్లా అయిపోయిందండి. రాముడు తిండి అయితే ఇంకోటి ప్రతి ఒక్కటి పొలిటికల్గా అండి, ప్రతి ఒక్కటి పొలిటికల్ లీడర్స్ చేతిలోనే. విద్యా సంస్థలు ఒక మేధావుల చేతుల్లో ఉండవు, పొలిటికల్ లీడర్సే నడిపిస్తుంటారు. ఇంకోటి గుడులు కూడా మంచి ఆధ్యాత్మికవేత్తలు ఇట్లా కాదు, వాళ్ళకి చైర్మన్స్ వాళ్ళు ఉంటే కనీసం ఏం తెలవని వాళ్ళు అంటే కొన్నిటికి చెప్తున్నా, కొన్నిట్లో మంచిగా ఉండొచ్చేమో. ఇగో అక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. అట్లనే ఒక పోలీస్ వ్యవస్థలో పోలీస్ నిర్ణయాలు ఉండవు, అక్కడ కూడా పొలిటికల్ నిర్ణయాలే ఉండాలి. ప్రతిదీ ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ, ఒక వ్యవసాయ వ్యవస్థ, రైతులు పండించే పంట నుంచి ఏదైనా ప్రతిదీ పొలిటికల్ లీడర్స్ చేతుల్లో పోతుంది. ఇంకా మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను కూడా పొలిటికల్గా ఉన్నా అండి. ఎందుకంటే పబ్లిక్లో చేయాలి, పబ్లిక్ ఏదో చేయాలని చెప్పి ఉండే పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఉంటే వాళ్ళకి ఏ పబ్లిక్ సపోర్ట్ ఉండదు. పొలిటికల్ లీడర్ అది పబ్లిక్ మనం ఏదైనా త్యాగం చేద్దాము, ఏదైనా సాక్రిఫైస్ చేద్దాము, మనం మంచిగా ఉందామనే వాళ్ళకి పబ్లిక్ సపోర్ట్ ఉండదు. వాళ్ళు ఫైన్ డే ఓటుకి డబ్బులు ఇవ్వాలి. మంచి హై క్లాస్ ఏరియా అయితే వాళ్ళకి తగ్గ గిఫ్ట్లు ఇవ్వాలి. టికెట్ రావాలంటే డబ్బులు కట్టాలి, గెలవాలంటే డబ్బులు కట్టాలి. రేపు ఏదైనా పని చేసినప్పుడు కమిషన్లు కావచ్చు, ఇంకెందుకు చేస్తారండి పనులు? మొత్తం బిజినెస్. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే ఏమో, ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ చేయాలంటే ఎఫ్ఐఆర్ ఉండొద్దు, పిల్లలపైన ఎటువంటి కేసు ఉండొద్దు, వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు, వాళ్ళు పనికిరారు. ఏదైనా చిన్న కేసు ఉంటే, అదే రాజకీయంలో అయితే ఒక 10 కేసులు ఉంటే వాళ్ళు అర్హులు, లేదా ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే, ఎన్ని ఎఫ్ఐఆర్లు ఎక్కువ ఉంటే వాళ్ళండి అర్హులు. ఎంతమందిని బెదిరిస్తే వాళ్ళు అర్హులు. మంచితనంతో పబ్లిక్ ఏదైనా చేయాలంటే వాళ్ళు అర్హులు కాదు. ఇవన్నీ ఫస్ట్ పట్టించేసి అన్ని ఎవరి చేతిలో ఉన్నాయండి? పబ్లిక్ చేతిలో. ఈరోజు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను నాకు అది చూస్తుంటే నాకు ఇట్లా అన్ని పబ్లిక్ చేతిలో పెట్టుకొని ఇంకేనంటే దేశాన్ని అంటారు, ఏదనంటే ఈ నాయకుడు చేయలే అంటారు. ఆ నాయకుడు చేయకపోతే ఏ కంట్రీ పోయి ఓట్లు ఆ నాయకుడిని దించిపడేరి. మీకు నచ్చిన ఒక సామాజిక ఎవరైతే 10 మందికి సేవ చేసేటోళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు ఎంచుకోర్రి. ఆ ఓటుకు వచ్చే 1000, 2000, 5000 మహా అంటే 500 దేనికి వస్తాయి? ఇట్లా ఒక పూట తిని పోయినంత విలువలే. అన్నీ మన చేతిలో పెట్టుకొని, అన్నీ మన కింద పెట్టుకొని ఎవరు నిందించడం ఎందుకు? ఇంక పోతా ఉండాలి. ఏ నాయకుడు వచ్చినా ఏదొచ్చినా ఎవడ కష్టం వాడిదే, ఎవడ పని వాడిదే, ఎవడ తిండి వాడిదే, ఎవడ ఫ్యామిలీ వాడిదే అన్నట్టు. ఇంకొకరిని ఏం అనద్దు, దేశాన్ని అసలే అనద్దు. ఫస్ట్ మన నుంచి, నా నుంచి స్టార్ట్ అయితే నన్ను చూసి నా పిల్లలు నేర్చుకుంటారు, నా పిల్లలు చూసి వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళ పిల్లలు చూసి వాళ్ళ పిల్లలు. అట్లా నేర్చుకుంటుంటే దేశం మంచిగానే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా కాస్త కూస్తైన రెస్పాన్సిబిలిటీతోనే అట్లా వేసే ఏదైనా ఇట్లా ఉన్నా కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలనేది నా కోరిక. అయితే ఇప్పుడు చాలా మనం తలెత్తుకునేలాగా ఉన్నాము అంటే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మోడీజీ ఉన్నాడు కాబట్టి ఈరోజు భారతదేశం తల ఎత్తుకొని ఉంది. ఇంకా ముందు కూడా సౌండ్ చేయకున్నా లెక్కినానా, అంతకుముందు అంత లేదండి. ఎవరెవరో ఏదో పార్టీలకు సంబంధించి అట్లా ఇట్లా అని ఏదైనా చెప్పుకోవచ్చు, ఎవరికైనా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ మోడీజీ వచ్చిన తర్వాత ఇండియా తలెత్తుకుంది. అంతకుముందు తలదించుకుందా అంటే తలదించుకోలే, ఏమీ చేత కాకుండా ఉన్నట్టే అనిపించింది కొన్ని విషయాల్లో. మోడీ వచ్చిన తర్వాత అసలు గ్రేట్. ఏ ఫ్యామిలీ కోసమని కాదు, ఏ ఫ్రాడ్, ఏ డబ్బులు, ఏ రాజకీయంగా ఆయన ఏం చేసింది లేదు. కేవలం దేశం కోసం చేసిన ఒక నాయకుడు. అట్లా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేలు పుచ్చలపల్లి సుందర్రామయ్య సైకిల్లో అసెంబ్లీ హాల్కి పోతుండే. ఎంతమంది అండి నాయకులు ఒక కాన్వాయ్లే పబ్లిక్లో 24 గంటలు వాళ్ళని అనేటోళ్ళు ఎవరు, చంపేటోళ్ళు ఎవరు, పబ్లిక్ కోసం బతికేటోళ్ళు.
ఇప్పుడు వెనక 10 కాన్వాయిలు, ముందు 10 కాన్వాయిలు, లేకపోతే ఆడ అరుగుడు కాదు. వీడికి ఎంత సేవాభావం అన్నా ఉండి ఏమన్నా చేయని. కాన్వాయిస్ ఉండాలి, ఒక 50 మందిని మెయింటైన్ చేయాలి. రేపు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే పైసలు గుప్పించాలి. వాటి అన్నిటితో అవసరం ఉంటుందండి పబ్లిక్కి. 1000 మంది పెట్టి మీటింగ్ పెడతారు. పబ్లిక్ అది అవసరమా? 1000 మందిని తెచ్చి అక్కడ ఇబ్బంది పెట్టడం అవసరమా? నేను కూడా పొలిటికల్లో ఉన్నా, కొన్ని చూసినా నాకు తెలుసు, నాకు అవగాహన ఉంది. అవన్నీ అవసరం లేదు. పెట్టేది ఇంకో దానికి పెట్టచ్చు. మీరు పబ్లిక్ ఒక వాయిస్ ఇవ్వాలంటే ఇవ్వండి. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎన్నో ఉన్నాయి. ఎప్పుడో లేని జమానాలో పాంప్లెట్స్ మార్చడం, పోస్టర్లు పంపించడం, వేయడం, పబ్లిక్ మీటింగ్ పెట్టడం ఎప్పుడు సోషల్ మీడియా చేతిలో లేనప్పుడు. ఇప్పుడు కూడా ఎందుకు అవన్నీ? ఎక్కడ చూసినా పోస్టర్లు, ఎక్కడ చూసినా మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు. ఆడ మీటింగ్ అవుతుందిరా అంటే 1 కిలోమీటర్ నుంచి పబ్లిక్ నాకు పడేస్తారు. ఇక అందులో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నాయి, ముసలోళ్ళు ఉన్నాయి, సావని బతకని. ఇక దారిలో పోవద్దు, చేయొద్దు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి రావాలంటే పబ్లిక్ నుంచే స్టార్ట్ అవ్వాలండి. ప్రతిదీ కూడా మనకు పబ్లిక్ నుంచే స్టార్ట్ అవ్వాలి, మన నుంచే స్టార్ట్ అవ్వాలి, నా నుంచే స్టార్ట్ అవ్వాలి. నా నుంచి అయితే ఎప్పటి నుంచే స్టార్ట్ అయింది. అందులో భాగమే నా వంతుగా ఒక 10 చెట్లు నాడదాం, సాగుదాం, ఇట్లా బతుకుదాం, ఈ లైఫ్ స్టైల్ అని. అయితే ఇదంతా అయిపోయింది. ఇక చూడండి, కారులోంచి పడ్డ ఒక వాటర్ బాటిల్తో ఇక ఇన్ని షేర్ చేసుకున్నాం మీతోని. ప్రతి ఒక్కళ్ళు అనిపిస్తుందండి. ఏదైనా అన్నప్పుడు ఇట్లా వాళ్ళకి అనిపిస్తుంటుంది కూర్చున్నప్పుడు, అరే ఏంది ఇది అని. సామాజిక స్పృహ ఉన్న వాళ్ళకి అనిపిస్తుంటుంది. ఇంకోటి, మీరు ఇట్లా చేయట్లేరు, మీరు సేవా కార్యక్రమాలు చేయట్లేదంటే మస్తు చేసిన అండి. నేను మస్తు చేసిన. నాకు చాలా అవార్డులు కూడా వచ్చినాయి. మీకు తెలుసు, మన హోమ్ టూర్లో ఒక వీడియోలో పెట్టి నేను చూపెట్టిన. ఇంకోసారి నేను మీతో షేర్ చేసుకుంటుంది. నేను మస్తు చేసినట్టు నాకు అవన్నీ స్పృహ ఉంది కాబట్టి నేను తట్టుకోలేను కొన్ని. ఇంక ఇంట్లో మా పిల్లలతో షేర్ చేయడము, ఇప్పుడైతే మీరు వచ్చారు కదా మీతో షేర్ చేయడం, జర భారాన్ని తగ్గించుకున్నా అంతే. ఇక ఫుడ్కి అయితే వచ్చేద్దాం. మా రాముడు అయితే సప్పుడే తింటుండు. ఇక బయట తెచ్చేసినామండి. ఏమేమి ఉన్నాయి ఇగో ఇవి చూస్తా ఉన్నా కూడా ఊరిలో వస్తున్నాయండి నాకు కొంచెం. ఇంకోటి చూసిరండి, ఇగో నా పంచామృతం. ఇగో ఇది ఒక్క కొంచెం తాగేస్తానైతే కొంచెం చిక్కగా అయిందండి రాగి జావా. కొంచెం తాగితేనైతే మంచిగా. ఆ ప్యాకెట్ కప్పు ఉన్నది తీసుకో. మా కోడలు అయితే మనం దిగుతున్నామని ఆగుతలేవు. అమ్మాయి అంత ఎంతైనా బయట ఇక మనం చేసుకున్నట్టు ఉండదు. ఏది చేసుకున్నా మనం చేసుకుని వేర్లే కానీ ఇక ఇప్పుడు అంత కూడా బతకాలి మనం కూడా. చిప్స్ తినే తినేసి ల్యాండ్ అంతా ఒక రౌండ్ వేసుకున్నాం. ఇప్పుడైతే అండి మన ల్యాండ్లో ఫుడ్ మిగిలినా కూడా పడేస్తున్నాం అనే బాధ లేదండి. ఎందుకంటే అసలు ఎంత మిగిలినా కూడా వేయడానికి మా టైగర్ ఇగో ఇవన్నీ కూడా మా లెక్కనే బోకటి ఉన్నాయి. మేము అట్లా తింటామో మా ల్యాండ్లో ఉండే ఇవి కూడా అట్లా బోకరు ఉన్నాయి. తింటాయి. తింటేస్తావా లేకపోతే కనీసం ఆకులు కూడా మిగల్చవండి అసలు. వదిలేనా నువ్వు పోయి ఆడుకోపో తాత దగ్గరకు. ఏమైనా ఫైన్ చేస్తుండేమో తాత. స్టోన్స్ ఫైన్ చేసుకోపో, డైమండ్స్. ఇగో ఎక్కడుంటే అక్కడ ఈ చెట్టు కింద కొన్ని నీళ్లు, అక్కడ మన తొట్ల కాడ కొన్ని నీళ్లు, ఆడ ఎడ తినుకుంటూ నీళ్ళు. ఆ కర్రీ కూడా వేసాక తింటాయి. ఆడ బుల్లి కోళ్ళు చూడనా చూపెట్టినావా? నేను తినేటప్పుడు కడుపు నిండా తిన్నాయి పోయి మంచిగా సెట్ కింద పడుకున్నాయి. పప్పి అవి గుడ్లు మిషన్ తీసుకొని పొదిగి రాదు నాన్న. తీసుకుందాం. అది అది సీమకోళ్ళ గుడ్లు. जाला बच्चा लेके आना। हाँ स्कूल में जाके बच्चा स्कूल छोड़। ఏంటి తల్లి ఏంటివే అవి? కవర్ కావాలి.
హ్యాండ్ వాష్కి కవరా? అందుకని నీకే అర్థం. అది కాదు, వీడియో లేకుంటే అండి వీళ్ళ మాటలు 10 నిమిషాల నుంచి చంపారు. ఇప్పుడు వీడియో ముందు మాట్లాడే దమ్ముందా? నాకుంది ఛానల్ నీదేగా. మరీ డేంజర్ ఉన్నారు రా స్వామి మీరు. ఎందుకు మాట్లాడము, ఆ ఛానల్ నీదేగా అంట. మా పిల్లలైతే మస్తు. తల్లి పొడి తల్లి, ఇగో పూలు తెచ్చి అమ్మకు పెట్టే, అమ్మవారికి. తర్వాత అర్రే చల్లగా ఉంది కదా అని లేస్తే ఎండ వచ్చిందేం నాన్న. చెప్పు. అది ఇంత చల్లగా ఉందని లేచిన ఒక రౌండ్ వేసేద్దాం అనుకుని. ఇప్పుడు వేసినావు అంటే ఇంకా బొగ్గామమ్మే. సన్ స్క్రీన్ కూడా పెట్టినట్టు నువ్వు. ఎట్లా? నేనైతే అది మాత్రం మర్చిపోతలేను. నువ్వు పెట్టలేగా మంచిగా కూర్చొని ఆడ. ఇగో పిలుస్తుంది చూడు కోడూరు. ఏంటిది? మా పిల్లలు చూడాలి వీడియో ఎట్లా తీస్తారు. వాళ్ళకి తెలవకుండా నేను తీస్తున్నా. నాకైతే హ్యాండ్ వాష్ చేస్తాను తిప్పాలు. మేము రాళ్ళు గ్యాదర్ చేసినావా? మావాడు చూడండి రాళ్ళు ఎన్ని గ్యాదర్ చేసిండో. ఇది చూడు, దూరం పెట్టు కొంచెం. డిఫరెంట్ ఉంది. ఏం రాయది ఏమో, ఇగో డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి అన్ని వెయిట్లు చేస్తుంటాడు మా రాముడు. చూడండి అరే తాటికాయ తీస్తుండు. నేను మా పొట్టి చూడండి ఆట పిచ్చోళ్ళ లెక్క ఎవరి పాటికాళ్ళు ఆడుతారు. వాళ్ళిద్దరేం వీడియో తీసుకుంటారు. ఇక ఇక మెల్లగా ఇటు వచ్చేసినాయి. నేను ఎక్కడుంటే వెతుక్కుంటూ రావడం వీటి పని. నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాయండి. ఏం ఆట ఆడుతున్నావు పొట్టి? వీడియో తీసుకురు చూసుకుంటారు. ఏమైంది రాముడు, ఏం తెచ్చినావు? ఏంది ఎండకు అట్లా అయిపోయినావు? ఎండ తిరిగి తిరిగి ఎండ ఎట్లుంది చూపి. ఏం తెచ్చినావు? గదేం చేస్తావే? ఏం చేస్తారు మీరు? చేసిందంతా వీడియో తీసిన. ఏదేమి మీరు ఆడ తాటకే పడ్డది. అక్కకి వీడియో కోసం ఎన్ని కష్టాలు వచ్చినాయో. మొత్తం కవర్ చేస్తాం మరి. అయితే ఎట్లా క్రియేట్ చేస్తారో వెళ్ళి షార్ట్ చూడాలంటే మాత్రం అంజిత వాళ్ళకి వెళ్ళి చూడాలి. స్టార్టింగ్ నుంచి తీసినాం అమ్మాయి. అవును, ఏది ఆడ మేము ఫస్ట్ ఇప్పుడు తాటకే పడుతుందని అక్క అన్నది, నువ్వు విసిరేసినావు. అక్క తీసుకున్నది. అప్పి అమ్మి మీద పడుతుంది. వద్దు వద్దు వదిలేసి మా కూతుడు అయితే ఎప్పుడు ఇట్లనే చిన్నప్పటి నుంచి ఆటలు. కట్టదిప్పుడు నేర్పిస్తుందా? కట్టెదిప్పుడు నేర్పిస్తాను చెప్పు మామ. వామ్మోయ్ అమ్మో, ఏ సూపర్. నేర్పిస్తుందా? చాలా సింపుల్ ఇది. పో చూపిస్తుందా? నీకే వచ్చేస్తుంది. ఈడ పైన పట్టుకోవాలి ఇట్లా ఇట్లా. అర్థమైందా? ఇది వేరేది, నీ సామ ఇది. ఇది కట్టి సామ కాదు. ఆగు. నీకు తగలగాల పక్క. అంటే ఫాస్ట్ గా తిప్పాలి. ఫాస్ట్. నువ్వు కింద కొంచెం పైకి పెట్టుకో. ఇలా పట్టుకున్నావు అనుకో. ఒకవేళ మధ్యలో పట్టుకున్నావు అనుకో, ఇవి రెండు ఏ పొట్టుతారా? నీకంటే డబ్బులు ఉంది ఆ కర్ర. చేస్తాను ఉరుకుతున్నావు బానే.
ఇదేమి ఇటు సైడ్ ఓకే ఇవి రెండు ఇట్లా చిన్న ఫింగర్స్ పెట్టినాం అనుకో మంచిగా తిరుగుతుంది ఇట్లా. ఇది ఇది ఇక్కడనా అట్లా కాదురా. పోసే నీ పూలు భలే ఉన్నాయే. డ్రెస్ మంచిగా అనుకున్నానా తల్లి? ఇది వచ్చేసి ఇటు. చూపిస్తా ఇది నాకంటే ఇంత అవుతుంది. మరి తిప్పు చూద్దాం. ఆయన బాగానే వస్తుందిగా. అంతే. అట్లా తిప్పి ఇట్లా ఇట్లా కింద అమ్మ భలే తిప్పిందిగా. తిప్పినావు టైగా ఇది రాముడు టైగర్ని పట్టుకొస్తున్నావు. మరి పొడవదా? ఇగో మా రాముడు అటు పోతుండు, పట్టించుకోకుండా పోతున్నావు అని మస్తు దన్నింది. చూడ్డానికి కోపం వస్తుంది దానికి. ఇక నేను అప్పుడు వీడియో తీయలేకపోయినా. అక్కడికి ఇచ్చేయలేదు. ఉరకగల. ఏమన్నది ఏమన్నది మంచిగా పట్టుకోనా గట్టిగా గట్టి పట్టుకో. నిన్ను కూడా ఏమన్నా అలవాటు అయితే టైగర్ బాబు బాబు ఇటు చూడు చూడు నువ్వు. చూడు ఆరెంజ్ కళ్ళు మొత్తం ఆరెంజ్. గట్టి పట్టుకో, మీద పెట్టుకో. మా వాడు తీస్తుండు చూడండి పాలు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇట్లా మన చెట్లకి పాదులు తీసి పెట్టుకుంటే వర్షం పడ్డ నీళ్లు అందులో ఉంటాయి. పాదులు లేకపోతే వెళ్ళిపోతాయి కదా, ఇట్లా ఉంటే కొన్నైనా ఉంటాయని ఇట్లా ఒకటి తీసి చూపిస్తే మా వాచ్మెన్ చేస్తాడని చెప్పి ఇట్లా తీస్తున్నాం. నేను తీస్తుంటే మావాడు ఇక్కడి మమ్మీ అని చెప్పి మావాడు తీస్తుండు. నేను ఇవన్నీ చేసిన పనులే అండి, మావాడన్నా చేయలే ఆడు అడిగి తెలవదు కానీ. తీసేయాలా చిన్న చెట్లు కొమ్ము పురుగు పోచి కోళ్ళకి చిట్టి ఇడిగిరా రామన్న రావాలి. ఇవా ఇవా తాత చిట్టి తాత ఇవా రా. ఇవి ఇవి ఓకే పిక్కేసా పిల్వంగానే రావాలి బంగారు. నేను పోతా. ఇటు ఒక సైడ్ డౌన్ ఉంటుంది. అమ్మమ్మ ఆహా అది ఊసిపోతావు నిండిపోయినాక ఏమొద్దు చేసినానా ఆనా వెళ్ళిపోదాం. ఇంకా పాజ్ చేసి చూపెట్టేసి వెళ్ళిపోదాం. నాన్న సేమ్ అట్లనే బయట ఒక లైన్ వేయాలి నాన్న. ఇగో చల్లబడుతుందని ఫోన్ పట్టుకుని ఇట్లా రాగానే ఎండ వచ్చేస్తుందండి. ఇగో చెట్లకి అయితే ఇట్లా పాదులు తీపిచ్చేస్తున్నాం. చూడండి ఎంత బాగుందో. ఇది వన్ సైడ్ ఎందుకు ఇట్లా పెట్టినామంటే మనకి ఇప్పుడు వర్షం నీళ్ళు వస్తాయి కదా, వచ్చేటి మంచిగా దీని నిండా వెళ్ళిపోయి నిండిపోతాయి. ఒకవేళ మరీ నిండిపోయినాయి అనుకోండి పైన ఈ కట్ట మాత్రం తెగుతుంది. కట్ట తెగినా కూడా భూమికి కిందికి ఉంది చూడండి పాదులు. మనం ఇంకా వర్షాకాలం అంతా కూడా నీళ్లు వేస్ట్ చేస్తా మంచిగా పాదులు నిండా నిండుకుంటూ వాటికి సరిపోగా మిగిలేటివి బయటకు వెళ్తుంటాయి. అట్లా చెట్లన్నీ కూడా అట్లనే చేయమన్నాం. మనం లాస్ట్ టైం చేయించినప్పుడు ఒకరోజే ముగ్గురిని పెట్టించి 5,000 గుత్తకి ఇట్లా ఇచ్చి అప్పుడు మనిషి లేకుండా ఫస్ట్ మనం చెట్లు పెట్టినప్పుడు పెట్టిన 2-3 నెలలకు వచ్చిండుగా మనిషి. ఇక అప్పుడు ఏం చేసినాం 5,000 పెట్టించేసి ఇక ఒక్క రోజులోనే పాదులన్నీ చేయించినాము. ఇక ట్యాంకులు తెప్పించి పోపిస్తుండే కొన్ని రోజులు, మనకు నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి. 4 వంకాయలు ఉన్నట్టున్నాయి నాన్న.
పోనీ అమ్మ ఎందుకు తెంచి వేస్ట్ దేనిలోకి రా. డక్కు ఎంత మంచి విశ్రాంతి తీసుకునేము. మా డక్కు మా కోళ్ళు ఇవన్నీ అండి అసలు కోడి తల్లి కనిపిస్తుంది, పిల్లలు ఏడున్నాయమ్మ? ఈ చెట్టు కింద అయితే మంచిగా చేపలు పెడతాయి. మొత్తం ఎక్కడ చూసినా అడుగడుగు కోడిపియండి. సత్వా ఇది మంచిగా చూడండి. ప్రకృతిలో ఇప్పుడు చెట్లు కానీ ఇగో ఈ జీవరాశులు కానీ ఎంత సతవాసాలు. ఈ చెట్ల కింద మొత్తం ఇగో మొత్తం వేపకాయలు, కోడెరువు ఇవే ఉన్నాయి. ఇవి మంచిగా వస్తాయి ఇంకా చెట్లు. మన ఊర్లలో ఉంటే కానీ చూడలేమండి ఈ మంచి వాతావరణం. మన వాళ్ళు అంటుంటారు అసలు ల్యాండ్ చూస్తుంటే ఎంత బాగుందమ్మా, ఎంత ముచ్చటగా ఉంది, మస్తు ఎంజాయ్ చేస్తుంది. చూడండి రూమ్ వరకు వచ్చినామంటే నీకు జొన్నలు వేస్తా. అయ్యో ఇదేంది నన్ను వాడినట్టు అనిపిస్తుంది. చెట్లు వాడిపోతే మాత్రం ఇది నీళ్ళు పడుతున్నాయి లేవో నన్ను ఇక్కడ. రాముడు రాముడు ఇగో ఈ చెట్టు వాడుతున్నట్టుంది, దీనికి నీళ్లు సాపుగా పడేటట్టు చూడమా. ఇగో నీళ్ళు అనేదే కాదండి సమస్య, అది లోపల ఏమన్నా ఇట్లా ఉన్నా కూడా చెట్లు ఇదవుతాయి. మేము వచ్చినప్పుడల్లా అంతా చెక్ చేసుకుంటాం. మేము మొత్తం తిరగలేకపోయినా మా రాముడు తిరుగుతాడు. ఇక మేము వీడియో పెట్టే వరకు అయితే మొత్తం తిరుగుతాం. ఇగో ఇది అగోది అగోది అక్కడి నుంచి రెండో చెట్టు పొట్టుకాల దగ్గర నుంచి. ఇగో ఇవి ఎప్పుడు వస్తాయి నాన్న కాయలు? ఓ అది మస్తు పెద్ద కావాలమ్మ. పెద్ద కావాలా చాలా? పారెక్క కూర్చొని దానిమ్మకాయ అయితే తిన్నాం. ఈ గులిగుల్లిగా వస్తున్నాయి. అబ్బా ఈ చెట్టు మస్తు గుబురైపోయిందండి. చెమిలి చెట్టు. ఏ గోరింటా నింపలేను, నేను నింపలేను తల్లి. ఇప్పుడు ఇవి ఈ చెట్లన్నీ ఎన్ని వచ్చినాయి చూసినా. అదే వాళ్ళైతే నర్సరీ వాళ్ళు అమ్ముకుంటారు. చూడు చెట్ల కొని ఎంత ఇగో ఇట్లుంటే ఆహ్లాదంగా ఎంత మంచిగా చూడు. నేను ఎక్కి దీని మీద కూర్చోచ్చా? తల్లి రావే జల్దీ తీసుకో. మంచి ఇగుర్లు వచ్చేసినాయి మొన్న వర్షానికి. ఇది చేసుకుంటే మస్తు ఉంటుంది. మొన్న చీడ పట్టినట్టుండే కొన్ని. ఈ కొత్త ఆకులు భలే ఉందండి. ఇట్లా వాతావరణం ఉంటే ఎంతసేపు అయినా తిరగచ్చు. ఇదేనా అవసరం లే. ఆగు ఇది చూడండి కాయలు ఎంత పెద్ద ఉన్నాయి. బుల్లికాయలు నా పావుకి మంచిగా ఉంటాయి. కానీ నేను తీసుకోండి మా అమ్మ. అయ్యో ఏందే పావుకి కాయలు మంచిగా ఉన్నాయి అంటున్నాను. ఇస్తావా? ఇస్తావా ఈ కాయలని నా పావుకి? అమ్మ కవర్ తెచ్చుకోవచ్చు. చూచా మంచిగా ఎంత మునగాకిల్లి చూడండి. ముందుగా అబ్బా ఇది తింటే కదా టేస్ట్. ఇది తింటే కదా టేస్ట్. ఇక ఈరోజు అయితే మొత్తం ఇదే పల్లి వచ్చేసుకోవాలి. ఇక రేపైతే మంచిగా ఇచ్చేసుకోవాలి.
అమ్మమ్మ విసుల్ వద్దే దాను. అమ్మమ్మ విసుల్ ఇంక పోదాం రా తల్లి. ఏహే విసుల్ కావాలి అమ్మమ్మ ఏంటిది మా నాన్న? విసుల్ విజిల్ అంటే విజిల్. విజిలా? ఆ, ఏయి మరి ఇట్లా చెయ్యి మామేసం నాకు వస్తా అది. చెయ్యి అంటే క్రియేట్ చూడు దీంతోని ఆహా అదే. ఇగో మనకు ఆ చెట్టుకు ఒక కాయ కాసిందండి, పైనాపిల్. దీనికి కాసింది. ఇగో దానికి రాలే, దీనికి రాలే. ఇగో వస్తాయేమో. ఇగో ఇది పెద్దగా ఉంది. తల్లి వంకాయలు వేయి తల్లి. ఏమన్నా పెట్టొచ్చిందన్నా? నేను పెట్టాను నాకు దొరకట్లేదు ఇప్పుడు చూసిరా నేను మంచి మంచి లేత లేత ఆకు. నాకు దొరకట్లేదు అంత బాగుంది అసలు. నాకేం దొరకవు ఇంతే అంటే ఈరోజు మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అమ్మమ్మ